నమో శ్రీ వెంకటేశాయ. ఈ రోజు మనం సాలగ్రామ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేసాము. ఈ గుడి ఎక్కడుందంటే తిరుచానూరుకి వెళ్లే రూట్ లో మామిడికాయల మండి దాటిన తరువాత తాజ్ హోటల్ పక్కన ఉన్న కన్నపల్లి రోడ్డుకి వెళ్లే ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నట్టయితే ఈ గుడికి చేరుకోవచ్చు. సుమారు తిరుచానూరు టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ ఆలయ టైమింగ్స్ ఏంటంటే పొద్దున 7 నుంచి 11:30 వరకు, సాయంత్రం 5 నుంచి 8 వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయంలో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి. అవి మనం ఒక్కొక్కటి తెలుసుకుందాము. ముందుగా ఈ గుడికి సాలగ్రామం అని పేరు ఎందుకు వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాము. ఈ ఆలయంలో ప్రధాన మూర్తితో పాటు సాలగ్రామాలు కూడా అభిషేకాలు, పూజలు అందుకుంటుంటాయి. అందుకే ఈ గుడికి ముఖ్యంగా సాలగ్రామ పూజ ఎక్కువ జరుగుతుంది కాబట్టి సాలగ్రామ శ్రీ వెంకటేశ్వర స్వామి అనే పేరు అనేది వచ్చింది. అసలు సాలగ్రామాలు అంటే ఏందో తెలుసుకుందాము. సాలగ్రామం విష్ణువుకి ప్రతిరూపమైన ఒక ప్రత్యేకమైన శిలా విశేషం. దీనిని గుహల్లోను, దేవాలయాల్లోనూ పూజించడానికి ఉపయోగిస్తుంటారు. ఇవి లేకుండా ఎక్కడ పూజలు అనేది చేయరు. సర్వకాల సర్వావస్థయందు విష్ణువు సాక్షాత్తుగా సాలగ్రామంలోనే ఉంటాడని అందరూ నమ్ముతారు. ఇవి విష్ణువు యొక్క ప్రతిరూపంగా పరిగణించబడుతుంది. దీనిని పూజించడం ద్వారా విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుందని అందరూ నమ్ముతుంటారు. సాలగ్రామం గండకీ నది ఒడ్డున లభిస్తుంటుంది. వీటిని పూజించడం, దానం చేయడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సాలగ్రామంలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వలన వాటికి పూజ సమయంలో ఆవాహనాది ఉపచారాలు అవసరం లేదు. పూర్తి భక్తితో పూజించిన వారికి మోక్షం, వైకుంఠ ప్రవేశం లభిస్తుందని పద్మ పురాణం పేర్కొంటోంది. ఈ ఆలయం బాగోగులు మొత్తం కూడా నారదాపీఠం వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ ఆలయంలో ప్రవేశించగానే మనం ఒక బోర్డు అనేది చూడొచ్చు. ఈ ఆలయ ముఖ్య ఉద్దేశం అనేది చక్కగా వివరించారు. ఇక్కడ ఏం చెప్పారంటే అర్చన సమయంలో ఈ ఆలయంలో ఎలాంటి పేరు గోత్రం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇది మనకి సాక్షాత్తుగా అమ్మా నాన్నల ఇల్లు లాంటిది. మనము కొత్తగా పరిచయం చేసుకోక్కర్లేదు అని ఇక్కడ చెప్తున్నారు దేవుడికి. మీ అమ్మా నాన్నలకు ఏమైనా అడగాలి అంటే మీరు పేరు గోత్రం చెప్పి అడగరు కదా, నేరుగా మీకు ఏం కావాలో అడుగుతారు. అలాగే ఈ స్వామి దగ్గరికి వచ్చి కూడా అమ్మా నాన్నలుగా భావించి ఆ స్వామిని నేరుగా నమస్కరించుకొని ఏం కావాలో మీరు కోరుకోవచ్చు అని చెప్తున్నారు. మనందరము పరమాత్మ బిడ్డలము, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి బిడ్డలమే అనే రుజువులుగా ఇక్కడ బోర్డులో ఋగ్వేదంలో ఉన్న అధ్యాయాల నంబర్లు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మనం దాన్ని బాగా శ్రద్ధగా చూడొచ్చు. ఈ గుడిలో ప్రత్యేకత ఏమిటంటే సోమవారం నాడు శివుడి అలంకరణలో, మంగళ బుధవారం అమ్మవారి రూపంలో, గురువారం నుండి ఆదివారం వరకు వెంకటేశ్వర స్వామి రూపంలో మనకి దర్శనమిస్తుంటారు. ఈ గుడిలో అమ్మవారి శరన్నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి. నవరాత్రి సమయాలలో స్వామివారు ఒక్కో రోజు ఒక్కో అమ్మవారి అలంకరణలో కనిపిస్తుంటారు. మరియు అమ్మవారికి చేసే అభిషేకాలు కూడా ఈ గుడిలో చేస్తుంటారు. అంతేకాకుండా శివుడు విష్ణువు ఒకటే అని చెప్పడానికి ఎలాంటి భేదాలు లేకుండా ఇక్కడ శివరాత్రి రోజు ఘనంగా కూడా చేస్తుంటారు. మరియు శివుడికి ఎలాంటి అభిషేకాలు చేస్తామో అలాగే ఇక్కడ శివరూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి జరుగుతుంటాయి. ఈ గుడికి సంబంధించి నారదాపీఠం వారు విష్ణువు, శివుడు మరియు శక్తి అమ్మవారు ముగ్గురు ఒకే స్వరూపాలని అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఈ గుడిలో వివిధ రూపంలో ఇంకా అలంకరణలో వెంకటేశ్వర స్వామిని మనం చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత చక్కగా ఉంటారు స్వామి. ఇక్కడ ఇంకో మహిమాన్విత విషయం ఏమిటంటే ఛాయా ధ్వజస్తంభం. ఈ గుడిలో ఎలాంటి ధ్వజస్తంభం లేనప్పటికీ ఎక్కడిదో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, కానీ స్వామి వారి గర్భగుడి వెనకాల ఛాయా ధ్వజస్తంభం సాయంత్రం 6:30 నుండి ఏకాంత సేవ వరకు ఇక్కడ గోడ పైన పడుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ వీడియో మేము పొద్దున 6:30కి వెళ్ళాము. ఆ టైంలో కూడా పడింది. ఈ ఛాయా ధ్వజస్తంభాన్ని ఈ సమయాల్లో కూడా మీరు దర్శించుకోవచ్చు. ఈ గుడిలో ఆశ్చర్యకరంగా ఇంకొక విషయం జరిగింది. అదేమిటంటే ఇటీవల రాత్రి 12 గంటలకి అడవి నుంచి నేరుగా 3 ఏనుగులు రావడం, అవి ఛాయాస్తంభం వెనుకాల మొక్కుకొని కొన్ని నిమిషాలు ఉండి ఘీంకారం చేసి వెళ్ళిపోయాయి. ఇక్కడ ఎలాంటి గుడికి ఇబ్బంది పెట్టకుండా, పాడు చేయకుండా వెళ్ళాలి. ఇది అటవీ శాఖను కూడా ఆశ్చర్యపడేలా చేసింది. అంతేకాకుండా ఎక్కడి నుంచో చాలా తాబేళ్లు ఈ గుడిలోకి వచ్చి అర్చకుల గదిలో ఉండడం చాలా ఆశ్చర్యపడే విషయం. ఇది జరిగి 4 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఈ గుడి వారు వాటిని సంరక్షిస్తున్నారు. ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీతికరమైన ప్రతి శనివారం అన్నదానాలు జరుగుతుంటాయి. ఇక్కడ వచ్చే భక్తులు ధ్యానం చేసుకోవడానికి కూర్మాసనం వేసి ఉంటుంది. ఎంతసేపైనా ధ్యానం చేసుకుని వెళ్ళవచ్చు. ఎంతో మహిమాన్వితమైన తిరుమల దర్శించుకున్న భక్తులు అందరూ కూడా తిరుపతిలో ప్రచారంలోకి రాని ఇలాంటి మహిమాన్వితమైన గుడిలను కూడా దర్శించుకున్నట్టయితే ఎంతో పుణ్యదాయకం. అందరికీ ఈ గుడి ఎక్కడ ఉందో ఆ లొకేషన్ అనేది లింక్ లో ఇస్తున్నాను, తప్పకుండా విజిట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవత్తు.